శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి, శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాల్ని సౌకర్యాల్ని అనుభవించగలడు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడు, అలాగే జాతకుడి యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్రుడి యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది. జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, లేదు సమయానికి వివాహం జరగాలన్నా, అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా, ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళ విద్య ఏ విధంగా నడుస్తుంది, అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది, అలాగే ఎవరితో జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు, అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమామలతో వారి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు, తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్రుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ ఈ జన్మ జాతకంలో శుక్రుడు బలహీనపడి, శుక్రుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు, తన నీచరాశి అయినటువంటి కన్యారాశిలో ఉన్న, లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే 10 డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రుడి నుంచి ఒక 43 డిగ్రీల 20 నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని, తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు. సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు, సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది. వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ, స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం, వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది. విచక్షణారహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం జరుగుతుంటుంది. సో శుక్రుడు జాతకంలో శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. శుక్రుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే ఆ కారణం వల్ల ఏంటి, ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు. జాతకుడు స్త్రీలను అవమానపరిచిన, స్త్రీలను ఇబ్బంది పెట్టిన, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ, తల్లిగారిని కానీ, వదిన గారిని కానీ, అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా
ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు బలహీనపడి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. అదే మరి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం, ఆ కారణం వల్ల జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో కలిస్తే ఈ విధంగా, రాహుతో కలిస్తే ఆ విధంగా, అలాగే కేతువుతో కలియడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, వాళ్ళని అవమానించడం వల్ల కానీ, వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత, కులదైవం, అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుక్రుడు బలహీనపడడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం, ఒడి బియ్యం పోయడం, చీరలు పెట్టడం జరుగుతుంటుంది. అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా, ఒక మంచి బట్ట కట్టాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా శుక్రుడు బలం ఉండాలి. శుక్రుడు బలం లేకపోయినా శుక్రుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచా తప్పకుండా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు, కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించడం, అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఏదో కారణం వల్ల వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయడం, వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి. అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి, మంచి ఆరోగ్యం, మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. ధనుసు రాశి వారికి శుక్రుడు షష్ఠ లాభాధిపతి. ధనుసు రాశి వారికి శుక్రుడు పాపగ్రహంతో లెక్క వేయడం జరుగుతుంటుంది. అంటే అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలోకి ఉచ్చలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే 4వ స్థానం అన్నది సుఖస్థానం, సౌకర్యాలు అనుభవించేది మాతృస్థానం, విద్యాస్థానం. అటువంటి స్థానంలోకి శుక్రుడు రావడం జరిగింది. అంటే జాతకుడు కంఫర్టబుల్ అయినటువంటి లైఫ్ అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రయాణం చేస్తే లగ్జరీ విమానంలో ప్రయాణం చేయడం కానీ, లగ్జరీ వెహికల్లో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళడం జరుగుతుంది. మరి లాభాధిపతిగా ఉన్నటువంటి వాడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో జాతకుడు చాలా కాలంగా అనుకున్నటువంటి గృహాన్ని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. అంటే ఏ విధంగా కంపల్సరీగా కొంత రుణాన్ని అప్పు చేసి కొనడం జరుగుతుంది. ఎందుకంటే 6వ స్థానం అన్నది రుణస్థానం, ఆ స్థానానికి అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా మీరు ఒక వివాహం జరిపినా, ఒక వాహనం కొన్నా, ఒక ఇల్లు కట్టుకున్నా కంపల్సరీగా అందులో అప్పు చేయడం జరుగుతుంది. ఇంతెందుకు మీరు ఏమాత్రం లగ్జరీ ఖర్చు పెట్టినా కూడా అందులో కంపల్సరీగా బయట నుంచి రుణం తెచ్చి కొనడం జరుగుతూ ఉంటుంది. అయితే కంపల్సరీగా మాత్రం ఈ వారం అంతా కూడా అంటే ఇంచుమించుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జాతకుడికి ఎక్కువ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గృహంలో వివాహం లాంటిది కానీ, ఏదన్నా ఒక శుభకార్యం అంటే పూజ లాంటిది చేయడం వల్ల, అంటే అక్కడ భాగ్యాధిపతి కూడా 4వ స్థానంలో ఉన్నాడు కదా శుక్రుడితో కలిసి. సో ఆ కారణం వల్ల ఏంటంటే గృహంలో ఏదో ఒక శుభకార్యం జరగడం, అది యాజిటీజ్గానే మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా స్థాయిని మించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఫర్ ది సేమ్ టైం మీకు పెద్దవాళ్ళ ద్వారా ఏమైనా ఆస్తి రావాల్సి ఉంటే అది ఇంకా మీకు రాకుండా ఉంటే ఈ సమయంలో పెద్దవారి ద్వారా మీకు ఆస్తి వచ్చే అవకాశం ఉంది. అది ధనం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు. ఆస్తికి సంబంధించిన పత్రాలు మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది.
ఇక జాతకుడు మరి కొంతవరకు శుక్రరాహులు కలిసి ఉండడం వల్ల ఇతర సుఖాల కోసం తాపత్రయపడే అవకాశం ఉంది. రహస్యంగా తన యొక్క కోరికల్ని తీర్చుకునే అవకాశం ఉంది. సాధారణంగా ధనుసు రాశి వారికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది బయటికి తెలియడం వల్ల జాతకుడికి అపకీర్తి కలిగే అవకాశం ఉంటుందని సాధ్యమైనంత వరకు రహస్యంగానే ఎవరికీ తెలియకుండా తన యొక్క సరదాల్ని, మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అటువంటి ఆలోచన, అటువంటి అవకాశం జాతకుడికి ఈ రోజులో, ఈ సమయంలో అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి 24 మధ్యలో ఏదైనా ఒక రహస్య ప్రాంతంలో అనుకోవచ్చు, లేదంటే ఏదైనా వేరే దూర ప్రాంతం ఊర్లో తన యొక్క ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో ఆ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా కొంత గోవా వెళ్దామని అనుకోవచ్చు. కొంతమందికి అది అంత అనుకూలమైన ప్రాంతం కాబట్టి సమాజంలో కొద్దిగా ఇబ్బంది పడతారు అనుకోవచ్చు, లేదంటే ఒక బార్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకోవచ్చు, ఒక పేకాట కేంద్రానికి వెళ్ళి కంజాబ్ అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏదో గ్యాంబ్లింగ్ ఆడదాం అనుకోవచ్చు. ఇటువంటి వాటిలో మరి ఈ సమయంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా కొంతవరకు ఏంటంటే మీరు ఎంత రహస్యంగా ఉందామనుకున్నా అది బయటపడి అది కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొంత ధన నష్టాన్ని కూడా ఈ సమయంలో జాతకుడు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో అంటే రుణగ్రస్తుడయ్యే సూచనలు ఉన్నాయి. ఆ కారణం వల్ల ఏంటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా హాస్పిటల్ విజిట్ చేయడం కానీ, ఇంకో నాలుగు పాటు హాస్పిటల్లో ఎవరికైనా సేవ చేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదన్నా అది లగ్జరీగాను కంఫర్టబుల్గానే ఉంటుంది. హాస్పిటల్ కూడా మంచి ఖరీదైన హాస్పిటలే ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వలన, రవితో కలిసి ఉండడం వలన ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. రాహు అక్కడ ఉండడం వల్ల కొంత దుర్వ్యయం జరుగుతుంది. అంటే అనవసర వ్యయం, వ్యసనాల కొరకు, లేదంటే ఇతరులకి గిఫ్ట్గా ఇవ్వడమో, బహుమతులుగా పంచిపెట్టడమో, అర్హత లేని వారికి ఏదన్నా కొంత ఖర్చు పెట్టి వాళ్ళని ఏదో పొగట్టమో, ఇలాంటి అక్కలేని కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంటుంది. ధనాన్ని వేస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి కొంత ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి, కానీ లైఫ్ మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. చేతిలో పుష్కలంగా ధనం ఉంటుంది, కానీ అది ఏదో విధంగా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే మీ యొక్క క్యారెక్టర్ విషయంలో, నేమ్ అండ్ ఫేమ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అది చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఏదైనా అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకం కానీ చేసుకోవడం వలన చిన్న చిన్న మైనస్ల నుంచి, అపకీర్తి నుంచి, వ్యామోహాల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.